ఓటీటీలో దొరికే బెస్ట్ మూవీస్‌తో మళ్ళీ మీ ముందుకొచ్చేసా. ముందుగా అయితే ఈ వీడియోని లైక్ చేయండి మామ. లిస్ట్‌లో నంబర్ 1 శివరపల్లి. ఇది ఒక డ్రామా సీరీస్. సీరీస్ అయితే చాలా అంటే చాలా బాగుంది. హిందీలో వచ్చిన 'పంచాయతీ' అనే సీరీస్‌కి ఇది రీమేక్. హీరోకి ఒక గవర్నమెంట్ జాబ్ వస్తుంది. కానీ హీరోకి అమెరికా వెళ్ళాలనే కోరిక ఉంటుంది. శివరపల్లి అనే ఊరికి హీరో ఎళ్ళాక ఏం జరిగింది అనేదే ఈ సీరీస్ యొక్క మెయిన్ స్టోరీ. తెలుగులో వచ్చిన ఈ రీమేక్ సీరీస్‌నైతే అస్సలు మిస్ అవ్వకండి. డైలాగ్స్ అయితే చాలా బాగున్నాయి. సర్పంచ్ క్యారెక్టర్ అయితే నాకు బాగా నచ్చింది. ఈ సీరీస్‌కి 100కి 80 మార్కులు ఇవ్వచ్చు మామ. ఫ్యామిలీతో కలిసి అయితే ఈజీగా చూసేయొచ్చు. ఈ సీరీస్ అనేది ప్రైమ్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. నంబర్ 2 గేమ్ చేంజర్. ఇది ఒక పొలిటికల్ థ్రిల్లర్ మూవీ. ఫస్ట్ హాఫ్ అయితే బాగోపోయినా గానీ సెకండ్ హాఫ్ కొద్ది వరకైతే బాగుంటుంది. థియేటర్‌లో ఎవరైనా చూడకపోతే ఓటీటీలో ట్రై చేయండి. వన్ టైమ్ అయితే ఈజీగా చూసేయొచ్చు. హెచ్‌డీ ప్రింట్ అనేది మార్కెట్‌లోకి వచ్చేసింది. ఒకసారి టైం ఉంటే ఈజీగా ఒకసారి ట్రై చేయండి. నంబర్ 3 శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఇది ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీ. వైజాగ్ భీమిలి బీచ్‌లో ఓ అమ్మాయి అనేది మర్డర్ అవుతుంది. అది చేసింది ఎవరు అనేది పోలీసులకి సవాల్‌గా మారుతుంది. ఆ సవాల్‌ను డిటెక్టివ్ అయిన ఎన్నెల కిషోర్ ఎలా ఎదుర్కొన్నాడనేదే మూవీ స్టోరీ. జస్ట్ టైం పాస్ కోసం అయితే ఒకసారి ఈజీగా చూసేయొచ్చు. ఓటీటీనే కాబట్టి ఒకసారి ట్రై చేయొచ్చు. దీనికి 100కి 55 మార్కులు ఇవ్వచ్చు. ఈ మూవీ అనేది ఈటీవీ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి ట్రై చేయండి. నంబర్ 4 సబర్మతి రిపోర్టర్. ఈ మూవీకి 100కి 70 మార్కులు ఇవ్వచ్చు. 2002లో జరిగిన ట్రైన్ సంఘటనకు సంబంధించిన మూవీ ఇది. మూవీ అయితే చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. న్యూస్ ఛానల్ గురించి చాలా బాగా చూపించారు. మూవీ అయితే చాలా బాగుంది. కంటెంట్ అయితే బాగుంది. చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూసేయండి. ఫ్యామిలీతో కలిసి అయితే ఈ మూవీని చూడొచ్చు. ఈ మూవీ అనేది జీ5లో స్ట్రీమ్ అవుతుంది. చూడని వాళ్ళు ఉంటే ఈ మూవీని తప్పకుండా చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌కి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చుకుంటే వెంటనే మన ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అనేది ఆన్‌లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.